హలో, ఈరోజు అరటికాయ దుంప కుఫ్తా కర్రీ చేసి చూపిస్తున్నాను. లాస్ట్ వరకు నా వీడియో ఫాలో అవ్వండి. కుక్కర్ తీసుకుంటాం. కుక్కర్లో అరటికాయ ముక్కలు చేసుకొని దుంపలు కూడా సగం చెక్కలు చేసుకొని వేసుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా చల్లగా అయిపోయిన తర్వాత ఈ విధంగా తొక్కలు తీసేసుకోవాలి. దుంపలకు కూడా తొక్కలు తీసుకొని బాగా స్మాష్ చేయాలి, లంప్స్ లేకుండాను. లేదంటే స్మూత్గా అవ్వకపోతే ఒకసారి మిక్సీ చేసుకోండి. దాంట్లో 4 స్పూన్స్ బేసన్, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, లేదంటే ఉట్టు రైస్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం పచ్చిమిర్చి పేస్టు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా టైట్గా బాండ్ అవ్వకపోతే కొంచెం బేసన్ వేసుకోండి. షేప్ అనేది ఏ షేప్ అయినా చేసుకోవచ్చు మన కుఫ్తాస్కి కర్రీ చేసుకోవడానికని. ఈ విధంగా అన్ని నేను ప్లేట్లో చేసేసుకొని నెక్స్ట్ ప్యాన్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కుఫ్తాస్ అన్నీను అటు ఇటు తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లో తీసేసుకుంటాము. ఈ విధంగా గరం మసాలా గురించి మనం జీలకర్ర, టమాటా, కొబ్బరికూరు, ఒకవేళ గసగసాలు, ఒకవేళ దాసపప్పు లేకపోతే మనం కాజు వేసుకోవచ్చు. అల్లం బాగా స్మూత్ పేస్ట్ చేసేసుకుంటాం. పేస్ట్ చేసుకొని ఒక పక్క పెట్టేసుకున్న తర్వాత ఆ ప్యాన్లో ఆయిల్ కుఫ్తాస్ ఫ్రై చేసాం కదా, ఎక్కువగా ఉంటే ఆయిల్ తీసేసుకొని కొంచెం ఆయిల్ ఉంచుకొని దాంట్లోనే జీలకర్ర, దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత ఈ గరం మసాలా పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ వేసుకుంటాం. దీంట్లోని ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు ఏమీ వేసుకోక్కర్లేదు. ఇలాగే వండుకుంటేనే బాగుంటుంది. కార్తీక మాసం కదా, ఈ విధంగా వండుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ మసాలా ఫ్రై అయిపోయి ఆయిల్ సైడ్కి వచ్చిన తర్వాత వాటర్ వేసుకుంటే వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత కుఫ్తాస్ వేసుకున్న తర్వాత ఎక్కువ టైము మనం బాయిల్ చేసుకోం కదా. వేసుకున్న కుఫ్తాలు వేసుకున్న తర్వాత గరం మసాలా, కస్తూరి మేతి, కొత్తిమీర వేసుకొని ఈ విధంగా ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. గ్రేవీ కొంచెం ఉంచుకోండి, ఎందుకంటే చల్లగా అయిపోయిన తర్వాత టైట్ అయిపోతుంది కాబట్టి. ఇక అన్ని కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా చేసి చూడండి.